ఎలా అనిపించింది గమ్ గమ్ గణేష? సూపర్ అనిపించింది. ఏంటంటే మనం విజయ్ దేవరకొండ చేస్తాం సినిమా అలా అన్నది స్టోరీ ప్లాట్ ఉంది. ఎందుకంటే మెయిన్ గా దీంట్లో చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చేంజింగ్ సీన్స్ అయితే చాలా బాగా తీశారు. ఇంకోటి వెన్నెల కిషోర్ కామెడీ ఉంటుందండి, పడి చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లాస్ట్ సెకండ్ హాఫ్ లో ఫైట్స్, కొన్ని లవ్ సీన్స్ చాలా బాగా కనెక్ట్ చేశారు. ఖచ్చితంగా ఎక్కడ సినిమా అయితే ఎక్కడ బోర్ అనిపోయేదండి. ఖచ్చితంగా మీకు థియేటర్కి వచ్చి సో ఎలాంటి స్టోరీ ఎంచుకుని తను వచ్చింది కదా, చిన్న ఏజ్ కి తనున్న ఇప్పుడు పర్ఫెక్ట్ స్టోరీ ఎంచుకున్నారు. క్లారిటీ బేబీ కల్ట్ గమ్ గణేష. ఇది ఒక గమ్ గమ్ గణేష్ అనేది కల్ట్, ఒక కామెడీ సినిమా అని చెప్పొచ్చు. కామెడీ అని కూడా ఉంది దీనిలో. లాస్ట్ లో మనిషి వినాయకుడు ఒక విజువల్ అంటే చాలా బాగా చూపించారు. అది చాలా బాగుంది. కామెడీ ప్లస్ ఎమోషన్ తో పాటు మంచిగా అంటే ఒక రాజకీయ నాయకుడికి ఇలా అంటే విష్ణులో అయితే ఎక్కడ పెట్టాలో అక్కడ చేసిండు. చాలా బాగుంది. ఫైనల్ అయితే ఇంకా నెక్స్ట్ రోజు అంటే నిలబడుతుందా ఈ సినిమా? సూపర్ గా నిలబడుతుంది అండి, ఖచ్చితంగా నిలబడుతుంది. మౌత్ టాక్ వెళ్ళిపోతుంది. సినిమాలో కంటెంట్ ఉంది, చూడదగ్గ సాంగ్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, కామెడీ ఉంది. ఇంకేం కావాలండి? ఇప్పుడు 2.5 hours మనం ఏం చేయాలి? సింపుల్ గా మనకు థియేటర్ లో కూర్చోవాలి. ఈ సినిమా అయితే ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ ఓకే, ఒక్క ముక్కలో ఏం చెప్తావు గమ్ గమ్ గణేష గురించి? గమ్ గమ్ గణేష వినాయకుడు వచ్చి బ్లాక్ బస్టర్ ఇచ్చిందని చెప్తాను. ఓకే, థ్యాంక్